టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పూరి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేయండి. ఈ తాలింపు వేగిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 6 పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకుని యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా వేసి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పచ్చి బఠానీని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. వీటిని ఉడకబెట్టిన అవసరం లేదు, చాలా త్వరగానే ఉడికిపోతాయి. పచ్చి బఠానీని వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. పచ్చి బఠానీ కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఒక 2 మీడియం సైజు ఉండే పొటాటోస్ని తీసుకుని మెత్తగా ఉడికించేసుకుని పైన తొక్కు తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న పొటాటో మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఉప్పు ఏది వేయలేదు, జస్ట్ నార్మల్గా వాటర్ వేసి ఉడికించేసాం. సాఫ్ట్గా ఉడికించేసి ఇలా మ్యాష్ చేసేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. పొటాటో మ్యాష్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కొంచెం యాడ్ చేసుకుని ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకోండి. మూత పెట్టి మగ్గించండి. ఆ తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని అందులో తగినన్ని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. లిక్విడ్ ఫామ్లో కలుపుకోవాలి, థిక్గా ఉండకూడదు, కొంచెం పల్చగా ఉండేటట్టుగా కలుపుకొని ఈ శనగపిండి వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకోండి. శనగపిండి వాటర్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 300 ml వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి. మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇది పూర్తిగా చిక్కబడకుండానే కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మరి చిక్కగా అయిపోతే